హాయ్ గైస్ అందరికి లాస్ట్ టైం చేసిన పైనాపిల్ కేక్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి పట్టు వదలన విక్రమార్కుడులో మళ్ళీ కేక్ తయారు చేద్దామని ఫిక్స్ అయ్యా. ముందు సార్లా కాకుండా ఈసారి ఇంట్లో ఉన్న సామాన్లతోనే హెల్తీ కేక్ తయారు చేద్దామని ఫిక్స్ అయ్యా. అందుకే కొంచెం బెల్లం, కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం ఓట్స్, కొంచెం రాగి పౌడర్ కూడా తీసుకొని ఎగ్ లో ఓన్లీ వైట్ తీసుకొని బాగా మిక్స్ చేస్తే ఇలా ఫోమ్ లా వస్తది. అందులోనే ఎగ్ ఎల్లో కూడా బాగా కలిపేసి అందులోనే దానికి సరిపోయినంత ఆయిల్ వేసుకొని దాంతోనే బెల్లం కూడా వేసేసుకోవాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసి ఓట్స్ కూడా బాగా పౌడర్ లా చేసేసుకోవాలి. మిక్సీ లేదని చెప్పి మా ఓడి ఇలాంటి ప్లాన్ అయితే వేసాడు. ఓట్స్ రాగి పిండి తీసుకొని ఇందాక క్రీమీ స్ట్రక్చర్ లో చేసుకున్న దాంట్లో వేసుకుని బాగా మిక్స్ చేయాలి. దాంట్లోనే ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటది అని చెప్పి మిల్క్ అయితే యాడ్ చేసా. బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేయడమే. ఒక చిన్న బౌల్ లో ఆయిల్ వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. మనం బాగా మిక్స్ చేసిందంతా తీసుకెళ్లి ఆ బౌల్ లో వేసేయడమే. పైన లుక్ కోసం అని చెప్పి బాదం కిస్మిస్ కూడా వేసుకున్నా. 40 minutes వెయిట్ చేసిన తర్వాత కేక్ బయటకు తీస్తే ఇలా ఉంటది. ఆ బౌల్లో నుంచి కేక్ బయటకు రావాలని చెప్పి మా వాడు దాని మీద తీర్మార్ వాయిచ్చేసాడు. లాస్ట్ టైం లో ఏ మిస్టేక్ చేయకుండా కుక్ చేయడం వల్ల చాలా బాగుంది కేక్ అయితే. ఈసారి అయితే చిన్న పీస్ కూడా వదలకుండా మొత్తం అంతా అయితే తినేసా. మీరు తొందరగా 2K కూడా కంప్లీట్ చేసేస్తే ఇలాంటిదే చాలా పెద్ద కేక్ అయితే చేస్తా. నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.